ఆయన నిన్ను ఒక్క క్షణం మాత్రమే, ఒక్క నిమిషం మాత్రమే నిన్ను విసర్జించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన గొప్ప వాత్సల్యంతో, ప్రేమతో ఆయన నీకు తోడై ఉంటూ ఉన్నాడు. ఆయన నీకు సహాయం చేసేటువంటి దేవుడు, నీకు మేలు చేసేటువంటి దేవుడు. నువ్వు బాధపడుతుంటే, దుఃఖపడుతుంటే, నిట్టూర్పులు విడుస్తుంటే, రోధిస్తూ ఉంటే చూస్తూ ఊరకుండే దేవుడు కాదు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు. మన రాజు ఆయన, మన ప్రభు ఆయన. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఆయనే ప్రభు ఉండి తనకు మొరపెట్టి ప్రార్థించే వారందరికీ ఆయన వారి ప్రార్థనలు విని మేలు చేసేటువంటి ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు నిన్ను ఒక్క నిమిషం మాత్రమే విసర్జించాడు. గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చేదనంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూరుస్తున్నాడు. అంత మాత్రమే కాదు, మహోద్రేకము కలిగి నిమిషం మాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపేదను. నిత్యమైన కృప ప్రభువు నీ మీద ఉంచుతూ ఉన్నాడు. నిత్యమైన కృప నీ మీద, నీ బిడ్డల మీద, నీ కుటుంబం మీద, నీకు కలిగిన సమస్త మీద ప్రభు ఉంచుతూ ఉన్నాడు. ఒక నిమిషం మాత్రమే ఆయన నిన్ను విసర్జించింది. ఆయన ప్రేమించేటువంటి దేవుడు, కనికరించేటువంటి దేవుడు, దయ చూపించేటువంటి దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడు, చూడండి, నిజంగా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభులు వారు చేసిన త్యాగం ఈ లోకంలో మరి ఎవరూ చేసి ఉండలేదు. ఆయన నిన్ను, నన్ను, ఈ మనుషులందరినీ ప్రేమించి ఎవరకాల రక్తాన్ని మన పాపముల నిమిత్తమై, మన అపరాధముల నిమిత్తమై, మన పాపముల నిమిత్తమై, మన అపరాధముల నిమిత్తమై కల్వరి సిలువలో ఆయన ధారపోశాడు. సమాధి చేయబడి పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఆయన ద్వారానే తప్ప మనకి రక్షణ లేనే లేదు. ఈ భూమి మీద మనుషుల్లో ఇయ్యబడిన ఏ నామం వలన మనుషునికి రక్షణ లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం వలన మాత్రమే రక్షణ కలగదు. పరలోక రాజ్యానికి మనకు వారసులను చేసేది, మన పరలోక రాజ్యానికి నడిపించేది ఆయన నామం మాత్రమే. ప్రభు యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. ఆయన నామం వలన మనకు రక్షణ కలుగుతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, అంతగా ప్రేమించిన యేసయ్య నీ కోసం, నా కోసం తన్ను తాను బలిగా అర్పించుకున్నాడు. తనలో ఉన్నటువంటి, తన శరీరంలో ఉన్న రక్తాన్ని మొత్తం చిందించాడు. ఎందుకంటే నిన్ను నన్ను ప్రేమించి మన మీద ఉన్న శాపాలు, పాపములు అవన్నీ తొలగింపజేయడానికి, తండ్రితో సమాధానపరచడానికి తన్ను తానే బలి అర్పణగా అర్పించుకున్నాడు. అంత ప్రేమించిన ప్రభు, అంత త్యాగం చేసిన యేసయ్య, అంత రక్తం కార్చిన ప్రభువు, మనందరి కోసం బలి అర్పణగా తను తాను అర్పించుకున్న ప్రభువు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఏ సమస్య చేత బాధపడుతున్నావో, ఏ బాధ చేత విలవల్లాడిపోతున్నావో, అర్థం కాకుండా, నిద్ర లేకుండా, అనాలోచనగా దిగులు పడుతూ వేదన పడుతున్నావు, ప్రభు చెబుతున్నాడు, నేను నీకు తోడై ఉంటున్నాను. గొప్ప వాత్సల్యం నేను మీద చూపిస్తూ ఉన్నాను. నిత్యమైన కృపను నీ మీద ఉంచుతున్నాను. నీ శత్రువుల నుండి, వారి హస్తాల్లో నుండి నేను నిన్ను విడిపించుతాను, నేను నిన్ను గొప్ప చేస్తాను అంటున్నాడు ప్రభు. దేవునికి స్తోత్రం. దేవుడు నిత్యమైన కృపతో నీ మీద వాత్సల్యం చూపిస్తూ ఉన్నాడు, నీ మీద ప్రేమ చూపిస్తూ ఉన్నాడు, నీ మీద కనికరం చూపిస్తూ ఉన్నాడు. నీవు బబులోను సంబంధమైనటువంటి, ఈ భూలోక సంబంధమైనటువంటి నాయకులకి, రాజులకి, నీ ఎదురుగా ఉన్న శత్రువులకి నువ్వు భయపడిన అవసరం లేదు. వారికి నువ్వు భయపడవద్దు అన్నాడు ప్రభు. ఆ బబులోను రాజుకు నువ్వు భయపడవద్దు అంటూ ఉన్నాడు. నీ ఎదుట నా శత్రువుల గురించి నువ్వు ఆలోచించవద్దు, భయపడవద్దు అంటున్నాడు. వారికి నీ మీద జాలి కలిగేటట్టుగా ప్రభు కలగజేయబోతూ ఉన్నాడు. వారి హస్తాల నుంచి నిన్ను విడిపించబోతూ ఉన్నాడు, నిన్ను గొప్ప చేయబోతూ ఉన్నాడు, నిన్ను, నీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు ప్రభు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్య సందేశాన్ని వింటున్న నీవు ఏ సమస్యల చేత, ఏ బాధల చేత బంధింపబడి అర్థం కాని పరిస్థితిలో ఉన్నావో, ఈ దినాన తన లేఖనాల నుండి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన గొప్ప వాత్సల్యం నీ మీద చూపిస్తూ ఉన్నాడు, నీ మీద కనికరం చూపిస్తూ ఉన్నాడు, నీ మీద ప్రేమ చూపిస్తూ ఉన్నాడు, నీకు సహాయం చేస్తూ ఉన్నాడు, నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నీకు కలిగిన బాధలన్నిటిలో నుంచి ఆయన నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేయబోతూ ఉన్నాడు.